మెట్పల్లి పట్టణంలోని జువ్వడి భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దాపూర్ గ్రామంలో జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే గతంలో పొన్నం తిరుపతి గౌడ్ పరంబోక్ భూమిని దున్నుకుంటూ ఉంటే బీడీసీ సభ్యులు మీటింగ్ పెట్టి దున్నుకోవద్దని చెప్పినందుకు కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ను ప్రశ్నించారు. ఇక ముందైనా అక్రమ కేసులు దాడులను చేయకుండా మీ టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపు చేయాలంటూ కోరారు. కార్యక్రమంలో కాట్పల్లి శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, దశాగౌడ్, రంజిత్ కుమార్, వంశీ, లక్ష్మీ రాజ్యం తదితరులు పాల్గొన్నారు. గౌరవ కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ గారికి నమస్కారం తెలియజేస్తూ, సార్ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామారావుపల్లెల బద్ది నర్మదా అనే అమ్మాయిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టి, దళిత మానవ కులానికి చెందిన అమ్మాయి, ఆమెను విపరీతంగా కొట్టి, ఆమె ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము ఏం అనకుండా మా వేరేతోటి మా మీద ఎస్సీ ఎస్టీ 8 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాను సార్. ఇలా మీ దగ్గర మేము 25 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎవరైనా పోవచ్చు, మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే మా మీద కక్ష కట్టి అనేక కేసులు పెట్టిస్తుండ్రు. ఇది ఎంతవరకు సమంజసం సార్, దయచేసి మీరు చూడాలని చెప్పి కోరుతున్నాం. ప్రజ్ఞాపూర్ దగ్గర మీరు ఆశ్చర్య పెట్టారు. మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఇబ్బంది లేదు, నా కోళ్ళపారం కాచి కోళ్ళపారం ఆసన వస్తుందని చెప్పి కోళ్ళపారం మీద ఆశ్రగా చేయించారు మీరు.